ఒంటరితనం కొంతసేపు బాగుంటుంది అనుకుంటాం గానీ కాలం గడిచే కొద్దీ అది బాధ, పీడన, మనోవేదనగా మారుతుంది. అంతర్జాతీయ ఐటీ దిగ్గజం ఒరాకిల్లో ఒక యువ ఇంజనీర్కు ఇదే అనుభవం ఎదురైంది. ఆయన ఒంటరితనాన్ని తట్టుకోలేక డిప్రెషన్లోకి వెళ్లాడు, కానీ ఏ అఘాయిత్యం చేసుకోలేదు. సమస్యను ఎదుర్కోవటానికి తాను గ్రహించిన మార్గమే ర్యాపిడో డ్రైవర్గా మారటం. వివరాల్లోకి వెళ్తే ఆ ఇంజనీర్ సాఫ్ట్వేర్ డెవలపర్. వార్షికంగా 32 లక్షల జీతం పొందేవాడు. కానీ వారాంతరాల్లో ఒంటరితనాన్ని తగ్గించేందుకు బైక్ డ్రైవ్లు, అపరిచితులతో పరిచయాలు, కొత్త సంభాషణలు చేపట్టేవాడు. దీని ద్వారా అతని ఒంటరితనం బాధలు తగ్గాయి. ఈ ఉదాంతం ఆధునిక జీవితంలో ఒంటరితనం, మానసిక ఆరోగ్యం, సామాజిక సంబంధాలపై దృష్టి పెట్టాలి అనే సందేశాన్ని ఇస్తోంది. వాట్సాప్, ట్విట్టర్, ఫేస్బుక్ లాంటి కమ్యూనికేషన్ సౌకర్యాలు ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా నేరుగా మాట్లాడే వ్యక్తి లేకపోతే ఒంటరితనం తగ్గటం కష్టమే. పెద్ద నగరాల్లో రోజు 10 నుంచి 15 గంటల ప్రయాణాలు, ఆఫీసులు, సమయ పరిమితులు, కుటుంబానికి దూరం, ఇవన్నీ ఒంటరితనాన్ని పెంచే అవకాశాలు. ఈ పరిస్థితుల్లో వ్యక్తిగత ప్రత్యామ్నాయాలు, పరిచయాలు, సామాజిక సంబంధాలు మనో సంరక్షణకు అతి ముఖ్యమని స్పష్టమవుతోంది.